ఆయన అక్కడ ఎలా ఉంటాడో నేను చూస్తాను, వెళ్ళి లాక్కు వస్తాను అని మీరా చెప్తుంటే, అమ్మ నీ వల్ల అవుతుందా అని చెర్రీ కావాలనే రెచ్చగొడుతూ ఉంటాడు. రేయ్ నువ్వు కూడా నాతో పాటు రా, నువ్వే చూద్దువు అని మీరా బయలుదేరుతూ ఉంటుంది. వెంటనే కేపీ అవునా సరే సరే అని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి మావయ్య ఏమైంది అని భూమి అడగటంతో మన ప్లాన్ వర్కౌట్ అయిందమ్మా, మీరా అక్కడి నుంచి ఇక్కడికే బయలుదేరి వస్తోందంట అని కేపీ చెప్తాడు. మావయ్య అంతటితో సరిపోదు, ఇంకా మీరా అత్తయ్య డౌటు బలపడాలంటే మీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నట్లు కనపడాలి అని భూమి చెప్తుంది. క్లోజ్‌గా ఉండడమా? అంటే ఇలా సరిపోతుందా అని శారద భుజంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని కేపీ చూపిస్తూ ఉంటాడు. అయ్యో మావయ్య ఈ మాత్రం సరిపోదు మావయ్య, ఇంకా చాలా బలంగా కనిపించాలి. అత్తయ్య ముందు మీరు వెళ్ళి ఒక కాఫీ పట్టుకురండి అని భూమి చెప్తుంది. అలాగే సాసర్ కూడాను అని భూమి చెప్తుంది. ఏం చేస్తున్నావమ్మా అని కేపీ అడుగుతూ ఉంటాడు. మీకే తెలుస్తుందిలే మావయ్య అని భూమి చెప్తుంది. అమ్మ భూమి ఇదిగో కాఫీ తాగు అని శారద ఇస్తుంటే, అయ్యో అత్తయ్య ఇది నాకు కాదు అత్తయ్య, ముందు కాఫీని సాసర్లో పోయండి, మీరిద్దరూ కలిసి తాగాలి అని భూమి చెప్తుంటే, వద్దులే భూమి నేను కప్పులో తాగుతాను, ఆయనకి సాసర్లో ఇస్తాను అని శారద చెప్తుంది. అయ్యో అత్తయ్య బావ మీకు ఇంటికి రావాలని ఉందా లేదా, ముందు నేను చెప్పినట్లు చేయండి, ఒకే సాసర్లో ఇద్దరు కలిపి తాగండి, అదిగో మీరా అత్తయ్య లోపలికి వచ్చేస్తుంది అని కార్ సౌండ్ విని భూమి చెప్తూ ఉంటుంది. భూమి వెళ్ళి దాక్కుని ఉంటే శారద కేపీ ఇద్దరు ఒకే సాసర్లో కాఫీని కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ తాగుతున్నట్లు నటిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే మీరా చెర్రీ అక్కడికి వచ్చి అబ్బా అని అనుకుంటూ ఉంటారు. చెర్రీ అయితే సంతోషంగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా మీరా చెర్రీ కాలర్ పట్టుకుంటుంది. అమ్మ యాక్షన్ అక్కడ ఉంటే రియాక్షన్ ఇక్కడ చూపిస్తున్నావు ఏంటి అని చెర్రీ అంటాడు. మరి మీ నాన్న కాలర్ నేను పట్టుకోలేను కదా అని మీరా తల పట్టుకుంటుంది. తాగు శారదా తాగు అని కేపీ చెప్తుంటే ఒక్కసారిగా మీరా వాళ్ళ దగ్గరికి వచ్చి సాసర్ని కింద పడేసి శారదని పక్కకు లాగేస్తుంది. మీరా నువ్వెప్పుడు వచ్చావు అని కేపీ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటారు. మీరిద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని ఒకే సాసర్లో కాఫీ తాగుతున్నప్పుడు అని మీరా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అంటే మొత్తం చూసేసావా అని కేపీ అంటాడు. మీరు కూడా చూశారులేండి, నాకు తెలుసు, చూడనట్లు మాట్లాడకండి అని. ఏమే కొడుకు జైలుకు వెళ్ళగానే నువ్వు నా మొగుడుతో కులుకుతున్నావా అని మీరా అరుస్తూ ఉంటే, అమ్మ ముందు వచ్చిన పని చూడు అని చెర్రీ అంటాడు. అవునులేండి నేనొక్కదాన్నే పోరాడాలి, అంతా కూడా వాళ్ళ వైపే నిలబడి ఉంటారు కదా అని మీరా అంటుంది. శారు ఏంటి శారు అని శారద బుగ్గల్ని లాగుతూ కేపీ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు శారుని ఒక్క మాట అన్నా నేను అస్సలు ఒప్పుకోను అని కేపీ చెప్తుంటే, శారు ఎవరు నాన్న అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు, శారద ముద్దు పేరు శారు, నేనే అలా పెట్టుకున్నాను. ఒకవైపు శారు ఇంకొక వైపు మీరా, మధ్యలో కేపీ, ఎంత బాగుందో కదా అని కేపీ అంటే, అనుకున్న దానికంటే మావయ్య బాగా నటిస్తున్నాడు, ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అవుతోంది అని చాటుగా గమనిస్తున్న భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏంటండి మీరు ఇంత బరి తెగించారు అని మీరా అంటే, అవును మరి గగన్ జైలుకు వెళ్ళాడు, మామూలుగా అయితే నేను శారదని కలుసుకోవాలంటే దొంగగా రావాల్సి వచ్చేది, నీ పుణ్యమా అని గగన్ని జైలుకు పంపించావు, ఇప్పుడు చూడు నేను శారదతో ఎంత బాగా ఉంటున్నానో రాశారు అని చేతులు పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అయ్యో మావయ్య మరి కొంచెం ఎక్కువ చేసేస్తున్నాడేంటి అని భూమి అనుకుంటూ ఉంటుంది. అయితే నేను చచ్చిపోతానని మీరా అంటుంది. నీ ఇష్టం మీరా, నీ కోరికని నేను ఎప్పుడైనా కాదన్నానా, శారు డ్యాన్స్ వేయి అని కేపీ వేస్తూ ఉంటే వెంటనే మీరా అక్కడున్న ఆయిల్ టిన్ పట్టుకొని అగ్గిపెట్టె పట్టుకు వస్తుంది. ఇక్కడే కాల్చుకుంటే ఎవరు చూడరు, మీరు మాత్రమే చూస్తారు, అదే బయటికి వెళ్తే అందరికీ తెలుస్తుంది కదా అని గుమ్మం బయటికి వస్తుంది. అమ్మ అమ్మ ఆగమ్మ అని చెర్రీ వెనకాలే పరుగులు పెడుతూ వస్తారు. ఏమండి డ్యాన్స్ చేయటం ఆపి ముందు మీరా సంగతి చూడండి, నిజంగానే చచ్చిపోతే అని శారద చెప్తే, మీరాకి అంత ధైర్యం లేదులే అని కేపీ చూస్తూ ఉంటాడు. అమ్మ అమ్మ ఆగమ్మ, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావనుకో నాన్న జీవితాంతం పెద్దమ్మతోనే ఇక్కడే ఉండిపోతాడు, అప్పుడు నీ ఫోటో ఏమో ఆ ఇంట్లో, నాన్నేమో ఈ ఇంట్లో, గగన్ అన్నయ్య జైల్లో ఉంటారు, ఇప్పుడు నాన్నకి అడ్డే ఉండరు అని చెర్రీ అంటే, అయితే ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు చెప్పింది నిజమే కదా అని మీరా అంటుంది. అమ్మ ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చింది, గగన్ అన్నయ్య జైలుకు వెళ్ళటం వల్లే కదా, నువ్వు కేసు విత్డ్రా చేసుకొని గగన్ అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చావనుకో, అప్పుడు నాన్న మన ఇంట్లో ఉంటాడు, గగన్ అన్నయ్య ఇక్కడ ఉంటుంది, పెద్దమ్మ కూడా ఇక్కడే ఉంటుంది అని చెర్రీ చెప్తాడు. మరి మీ అత్తయ్య ఒప్పుకోవాలి కదా అని మీరా అంటే, అత్తయ్య ఒప్పుకోదని చెప్పి నాన్నని ఇక్కడే వదిలేస్తావా ఏంటి అని చెర్రీ అంటాడు. అవును నిజమే కదా, నేను ఇప్పుడే వెళ్ళి గగన్ని ఇంటికి వచ్చేలా చేస్తానని మీరా వెళ్తుంది.
తర్వాత సూర్య లాకప్ ఓపెన్ చేసి ఆకాష్ దగ్గరికి వస్తాడు. ఏ ఏంటి నువ్వు ఎవరు అని సూర్య నిలదీస్తూ ఉంటే, నువ్వు ఎవరినైతే అరెస్ట్ చేశావో అతన్ని నేను అని ఆకాష్ చెప్తాడు. చూడు, నువ్వు గగన్ని కాదని నాకు తెలుసు, నువ్వు ఆకాష్వి. నేను బయటికి వెళ్ళగానే ఈ స్టేషన్ని మొత్తం కూడా నువ్వు డ్యాన్సులు వేయించావు, రాక్ స్టార్ ఆకాష్వి కదా, నువ్వే కదా అని సూర్య నిలదీస్తూ ఉంటాడు. అందరికీ ఆటోగ్రాఫ్లు ఇస్తున్నావు, నువ్వు ఆకాష్వే కదా, నా స్టేషన్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నట్లు ఆటోగ్రాఫ్లో ఆకాష్ అని కాకుండా నువ్వు ఎందుకు గగన్ అని రాశావు, చెప్తావా లేదా అని సూర్య లాఠీ చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు. 1 మినిట్ 1 మినిట్ అని ఆకాష్ సమయం చూస్తూ ఉంటాడు. రే ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు టైం చూస్తున్నావు అని సూర్య నిలదీస్తూ ఉంటే, జస్ట్ 2 మినిట్స్ 2 మినిట్స్ ఆగమన్నాను కదా, ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది, కాసేపు 1 మినిట్ అని ఆకాష్ మాటలు చెప్తూ ఉంటాడు. రే ఏంట్రా నువ్వు ఏం చేయబోతున్నావురా అని సూర్య అరుస్తూ ఉంటే, వెయిట్ 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 3 2 1 బూమ్ అని ఆకాష్ చెప్పగానే సూర్య గారు అంటూ మీరా అక్కడికి వస్తుంది. ఏంటండి ఇలా వచ్చారని సూర్య అడగటంతో, చూడండి నేను గగన్ మీద పెట్టిన కేసుని విత్‌డ్రా చేసుకుంటున్నాను, ముందు గగన్ని వదిలేయండి అని మీరా అంటే, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా అని సూర్య అంటాడు. అవును, కేసు పెట్టింది నేనే, విత్‌డ్రా చేసుకుంటున్నది నేనే. గగన్ బయటుంటేనే నా జీవితం నా కాపురం బాగుంటుంది, అందుకే మీరు ఇప్పుడు గగన్ని వదిలేయలేదనుకోండి, ఇదిగో మ్యాచ్ బాక్స్ కూడా తెచ్చుకున్నాను, ఇప్పుడే అంటించుకుంటాను అని మీరా టిన్ను పట్టుకొని అగ్గిపెట్టెని చూపిస్తూ ఉంటుంది. అబ్బా ఆగండి అని సూర్య దానిని లాక్కునేసి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తాడు. ఓ ఈవిడేనా అంటే భూమి రాకుండా డైరెక్ట్గా నన్ను విడిపించటం కోసం ఈవిడ్ని పంపించిందన్నమాట. అంటే భూమి మాట నిలబెట్టుకుంది, 1 అవర్ లోపు పని పూర్తి చేస్తుంది అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. అపూర్వ గారు, మీరా గారు వచ్చి కేస్‌ని విత్‌డ్రా చేసుకుంటున్నారు, గగన్‌ని వదిలేయాలంట, ఒకసారి మీరే మాట్లాడండి అని చెప్పటంతో, మీరా నేను చెప్పేది విను అని అపూర్వ అంటుంది. వదిన నాకు అదంతా అనవసరం, ఇప్పుడు గగన్ బయట ఉంటేనే నా కాపురం బాగుంటుంది, ప్రస్తుతానికి నేను నీ మాట వినదలుచుకోలేదు అని ఫోన్ పెట్టేస్తుంది. వాడు గగనో ఆకాశో తేల్చుకుందాం అనుకుంటే ఇలా జరుగుతోందేంటి అని అపూర్వ తల పట్టుకుంటుంది. చూడండి, మీరు ముందు గగన్ని వదిలేస్తారా లేకుంటే నేను కాల్చుకోమంటావా అని మీరా మళ్ళీ బెదిరిస్తూ ఉండటంతో, ఆగండి ఇక్కడ సంతకం పెట్టండి, ఆ ప్రొసీజర్ నేను చూసుకుంటాను అని సూర్య సంతకం తీసుకుంటాడు. "ఆ, నేను వెళ్తున్నాను" అని మీరా వెళ్తూ ఉంటే, థ్యాంక్ యూ సో మచ్ అని ఆకాష్ చెప్తాడు. వాడి లాకప్ ఓపెన్ చేయండి అని సూర్య చెప్పడంతో ఆకాష్ బయటికి వచ్చేస్తాడు. ఇక ఆకాష్ డ్యాన్స్ చేస్తూ, యాక్చువల్లీ ఇందాక మీరు ఏదేదో మాట్లాడారు, ఇప్పుడు చూడు నేను బయటికి వచ్చేసాను, యాక్చువల్లీ స్టేషన్లో చాలా హీట్గా ఉంది, ఏసీ పెట్టించండి, యాక్చువల్లీ ఇది గగన్ 2.0 అంటూ ఆకాష్ డ్యాన్స్ చేస్తూ బయటికి వెళ్తాడు. చీ చీ అంటూ సూర్య మండిపడుతూ ఉంటాడు. ఆకాష్ బయటికి రాగానే అక్కడ కార్ దగ్గర ఒక లేడీ కానిస్టేబుల్ నిలబడి ఉంటుంది. ఇక ఆకాష్ ఆ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతూ, వావ్ వాట్ ఏ బ్యూటీ, అసలు కాకి డ్రెస్ వేసుకున్న కాశ్మీర్ యాపిల్లా ఉన్నారు, ఇంత అందం ఏంటి, అసలు మీరు మిస్ ఇండియా కావాల్సి ఉండేది అని తెగ పొగుడుతూ ఉంటే, అవునా మీరు చెప్పేది నా గురించేనా అని ఆ అమ్మాయి మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే భూమి వచ్చి, గగన్‌లా ఉండమంటే మళ్ళీ ఆకాష్‌లా మారిపోయాడు అబ్బా అని తల పట్టుకుంటుంది. ఏం చేస్తున్నారు మీరు అని భూమి వచ్చి నిలదీస్తూ ఉంటే, హే భూమి వచ్చేసావా అటు చూడు అని భూమి తలలో ఉన్న రోజా పువ్వుని తీసుకొని ఆ అమ్మాయికి ఇస్తూ, వాట్ ఏ బ్యూటీ, యు ఆర్ లుకింగ్ గార్జియస్, అసలు ఇంత మృదువైన చేతులతో లాఠీ పట్టుకొని ఎలా డ్యూటీ చేస్తున్నారు మీరు మిస్ ఇండియా అవ్వాల్సింది అని మళ్ళీ పొగడ్తలతో ముంచేస్తూ ఉంటాడు. అప్పుడే సూర్య అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటే, చూడు ఇంతటితో ఆపేయ్, మనల్ని సూర్య చూస్తున్నాడు అని భూమి ఆకాష్కి మెల్లగా చెప్తూ ఉంటుంది.